హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారికి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి, అలాగే పాత కార్డులు మార్పు చేసి కొత్త కార్డులు రాబోతున్నట్లు సమాచారం. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో 3,30,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది. రేషన్ కార్డు లేని వారందరికీ సంబంధించి జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని, డిసెంబర్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే గనక డిసెంబర్ 2వ తేదీ నుంచి మొదటిగా కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి నాటికి కొత్త రేషన్ కార్డులు జారీకి పూర్తి ప్రక్రియ చేయాలని భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డులతో పాటుగా కొత్త లబ్ధిదారుని గుర్తించి వారికి కార్డులను జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం చూస్తే రాష్ట్రంలోని 26 జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సచివాలయాల వారీగా రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దీంట్లో 90 లక్షల రేషన్ కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం జారీ చేసిందని చెబుతున్నారు. సో మిగిలిన కార్డులకు మన యొక్క ప్రభుత్వం వారు అందిస్తున్నట్లు తెలుస్తోంది. సో మనకు ఏదైతే ఆహార భద్రత చట్టం కింద ఉన్నటువంటి కార్డులు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అమలయ్యేగా రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే నిర్ణయం కూడా తీసుకుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ఈ డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఎవరెవరైతే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. రేషన్ కార్డు అప్లికేషన్ అయితే కావాల్సి ఉంటుంది. సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో రేషన్ కార్డు అప్లికేషన్ అయితే ఇస్తారు. అలాగే మీకు నేటివ్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో మనకు నేటివ్ సర్టిఫికేట్ అనేది విఆర్ఓ ఆఫీస్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అప్లై చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు అయితే కావాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఎవరెవరు అప్లై చేసుకుంటున్నారో వారందరికీ సంబంధించినటువంటి ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనేది కావాలి. సో ఇవన్నీ మీరు జాగ్రత్త చేసి పెట్టుకున్నట్లయితే మీరు డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులో మనకు యాడింగ్, స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎనేబుల్ చేశారు. కొత్తగా ఎవరినైనా యాడ్ చేసుకోవాలన్నా, ఒక కార్డులో నుంచి మరొక కార్డులోకి స్ప్లిట్ చేసుకోవాలన్నా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఎవరైనా కొత్త కార్డులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఇవి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు డిసెంబర్ 2వ తారీఖు నుంచి మీకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే పాత కార్డులను చేంజ్ చేసి కొత్తగా మనకు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫోటోలు, కలర్స్ అవన్నీ తీసివేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త కార్డులను అయితే జారీ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.